హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సావా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గానే మనం అయితే చెప్పాలి. ఎందుకంటే మరి అబుదాబి టీ10లో చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్గానే మనం చెప్పాలి. టీమ్ అబుదాబి వర్సెస్ డకన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మనం అయితే చెప్పాలి. ఎందుకంటే మరి హెడ్ రికార్డులో చూసుకున్న 6 మ్యాచ్లు అనేది జరిగితే మరి టీం అబుదాబి అయితే 4 మ్యాచ్లు అనేది గెలవలేదు, 2 మ్యాచ్లకే పరిమితమైంది. డక్కన్ అయితే 4 మ్యాచ్లు అనేది గెలిచింది చెప్పొచ్చు. ఇక్కడ హెడ్ రికార్డులు చూసుకున్న స్పష్టంగా మరి అయితే డక్కనే మరి అయితే ఆధిపత్యం అనేది కొనసాగించింది అనేది మనం చెప్పచ్చు. మరి సేమ్ పిచ్ మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. ఎవరితో టాస్ వేసి వాళ్ళైతే బ్యాటింగ్ నిర్ణయించుకుంటారు. 130, 140, 150 కానీ వచ్చిందని చాలా చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ టీంలు ఇద్దరు కూడా ఆ చేజింగ్ అనేది చాలా సులభంగా ఉండే ఛాన్స్. 150, 160 కూడా వస్తే చాలా చాలా మంది విజృంభించాలి. 6లు 4s మనం అందరూ కూడా చూస్తాం. టీ10లో మాత్రం మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి అయితే డక్కన్ పరిస్థితి ఎలా ఉంది ఏమిటనేది మనం చూసుకున్నాం. ఖురాన్ అయితే డక్అవుట్ అయ్యాడు. మరి ఇక్కడ టూస్ అయితే మంచి ఫామ్లో అయితే మరి నిరూపించింది చెప్పచ్చు. బట్లర్ అయితే 60 రన్స్ అనేది విజృంభించాడు అనేది మనం చెప్పచ్చు. స్టోనిస్ కూడా విజృంభించాడు అనేది మనం చెప్పచ్చు. ఇలాగ బౌలింగ్లో మాత్రం నోకియా, వుడ్ కానీ మరి చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా మనం ఉన్నాయని చెప్పచ్చు. క్రౌడింగ్ మరి 2 వికెట్లు తీక్షణ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే బౌలింగ్ కూడా వేసాడు అనేది మనం చెప్పచ్చు. ఇలా చూసుకున్నాం బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా మరి ఉందా అనేది అయితే మనం అయితే స్పష్టంగా మనం అయితే చెప్పచ్చు. మరి ఆ టీం అబుదాబి విషయంలోకి వస్తే బౌలింగ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది, బ్యాటింగ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందా అనేది అయితే మనం చెప్పచ్చు. అటు మరి స్టిల్లింగ్ కానీ జానీ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మరి ఉన్నా సరే కొన్నిసార్లు అయితే తరబడి పడుతున్నారు. అది అయితే చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా మరి ఉన్నాయని చెప్పచ్చు. మరి సాల్ట్ అయితే కొంచెం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి. ఇలా చూసుకున్నాం మేయర్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ విజృంభిస్తున్నాడు అనేది మనం చెప్పచ్చు. నియర్ కానీ మరి యాటెడ్ కానీ మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. కానీ ఒకటి ఏంటంటే మంచి బలంగా అయితే ఉన్నారని చెప్పచ్చు. నాకు తెలిసినంతవరకు 50-50 ఛాన్స్ ఉంది. ఎవరు గెలుస్తారు ఏంటనేది మనం అయితే చెప్పలేం. నాకు తెలిసినంతవరకు టీం అబుదాబియే ఎక్కువగా ఛాన్స్ ఉంది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయిపోతుంది మర్చిపోకండి. బాయ్.